అందరికీ నమస్కారం. ఈ సభ జరిగే ముందుగా, ప్రారంభించే ముందుగా నేను నా మాటలు పోలీస్ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ నో యువర్ ప్రాబ్లం. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాలుగా అవాంతరాలు జరుగుతున్నప్పుడు, అందులో ఈ రోజున ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దారిలో ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం, అసలు ఇవ్వడమే కష్టం అని అనుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా టాప్ టు బాటం, అంటే నా మిత్రుడు, నా బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఇది జరగకూడదు, హియర్ గివెన్ ఐ థింక్ సిగ్నల్. అలాగే అతని టీంకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు. నా మిత్రుడు లాల్జాన్ భాష ఉండేవాడు. ఆ లాల్జాన్ భాష తమ్ముడు మొదటి నుంచి వచ్చాడు ఆ వేదిక మీదకి. మొట్టమొదటి ఎప్పుడు వచ్చిన వారింట్లో ఫోన్ చేసేవాడు కొన్ని సంవత్సరాలకు మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబం తరఫున వచ్చాను. ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం. అది వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, లేకపోతే తిరుపతి, ఏదో ఒక మూడ్లో వెంకట్రావు గారు తమ్ముడు, వారి సోదరులు మురళి. కానీ సంతోషం. ఇప్పుడు నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఎందుకు భయపడాలి? ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది, ఎవరి గొప్ప వాడుకుంటుంది. మర్యాద, పద్ధతి, క్రమశిక్షణ. రిక్షా లాక్కునేవాడు కూడా ఒక నా కూతురు నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి. నేను రిక్షా లాగుతున్నాను, నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు. 1991 విష్ణు విల్ బి షాక్, జూన్ 4 అసెంబ్లీ రోడ్ రిలీజ్ అయ్యింది. అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ 60 అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శభాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర. అది ఇతను నా కటౌట్ దగ్గర పెట్టాడు 60 అడుగుల కటౌట్ 1991లో. అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు. మా అన్నయ్య అన్నాడు, ఎన్టీ రామారావు ఏమది మనమేమైనా పద్ధతులమా, తమ్ముడేదో అసెంబ్లీ రోడ్ అని తీస్తే దాని కిందకి గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి మూలకారకుడైనటువంటి మన వెంకటరావు రుణానుబంధ రూపేణ పశుమతిని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం. ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ ఇది కల్పించేవాడు
శివుడు బ్రహ్మానందం చెప్పినట్టు. ఆ విధంగా ఆయన ఎవరో నేనెవరో అతను వచ్చి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కనిపించాడు. ఆ స్నేహాన్ని దాదాపు 6-7 సంవత్సరాలైంది. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. నేను అతన్ని, అతని నేను. నా నుంచి అతను ఏమీ కోరుకోలేదు, అతని నుంచి నేనేమీ కోరుకోలేదు. ఒక ఆప్యాయత ప్రేమ నన్ను దగ్గర తెచ్చింది. నేను ఎవరింటికి వెళ్ళను. కొన్ని సిద్ధాంతాలు భోజనానికి వెళ్ళను, మామూలుగా వెళ్ళచ్చు. దానికి పెద్ద కథ ఉంది. పెద్ద కథ ఎందుకు వెళ్ళనని. అటువంటిది నన్ను పిలవలేదేమి తమ్ముడు, నేను వస్తాను ఇంటికి హైదరాబాదు అంటుంటాను. నువ్వు రావయ్యా అంటే లేదా నువ్వేరా అంటుంటాడు. మీరే రండి. అటువంటి అనుబంధం మా ఇద్దరిది. అతని తమ్ముడు మురళి, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అన్నయ్య గుంటూరులో చేద్దామంటే నేను సహజంగా ఈ సినిమా విషయంగా ఇంతకు ముందు అడిగేవాడిని కాదు. పిల్లలు పెద్దవాడయ్యారు. ఇలా వెంకట్రావు డాడీ నాకు ఎప్పుడో తెలుసు డాడీ అని. ఓకే డాడీ అన్నాడు. అలా గుంటూరుకు రావడం జరిగింది. మొట్టమొదటి ఫంక్షన్ కన్నప్పకు మొట్టమొదటి ఫంక్షన్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అక్కడికి ఫంక్షన్. ఇది ఆ తర్వాత ఇది ఫంక్షన్. ఆ భగవంతుని ఆశీస్సులు మనలో కలిపి ఈ రోజున నీ చేతుల మీదుగా కన్నప్ప సినిమా ఇలా ఫంక్షన్ జరుగుతుందని నేను ఊహించడం. అదేదో రుణం పొరడి. ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజమైన అభినందన, అభినందన, అభినందన. ఎస్, మీరెవరు నేనెవరు. తల్లి బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమించారు. మీ ప్రేమ నా బిడ్డకు చూపించారు. నాకు అక్కర్లే. 560 సినిమాలు చేశాను, 70 చిత్రాలు నిర్మించాను. ఎన్నో 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 పొలిటికల్గా కూడా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను. అదే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు చెప్పుకోకూడదు. ఇది పొలిటికల్ సభ కాదు, కన్నప్ప సినిమా. తమ్ముడు, మీరిద్దరు కూడా నా బిడ్డను ఇంత గొప్పగా ఆశీర్వదించి ఇంత అభినందన సభలు ఏర్పాటు చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా అద్భుతంగా చేస్తారు అని నేను ఊహించా. అంటే ఐ నో యువర్ కెపాసిటీ, హౌ యు డూ, ఎలా చేయగలవు. కాబట్టి ముందుగా